నమస్కారం. సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సునీల్. సో ఈరోజు మనం ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్తో మీ ముందుకు వచ్చేసాం. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి సమయం కాబట్టి చాలామందికి అనేక క్వశ్చన్స్ ఉంటాయి. ఫామ్ 16 అంటే ఏంటి, ఇలా అనేక ప్రశ్నలు ఉంటాయి. సో అండ్ మనం మెయింటైన్ చేయాల్సినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే మనం లాభపడతాం, అండ్ గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ ఇస్తున్నాయి, మనకి ఎన్పిఎస్ అంటే ఏంటి, వీటి విషయాలన్నింటినీ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్న కొన్ని విషయాలు, ఇంకా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్లియర్గా ఈ ఎపిసోడ్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామేశ్వర రెడ్డి నరేద్దుల గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు. సో ఈ స్ట్రక్చరల్ ఫార్మేట్ అంతా కూడా ఆయనకి చాలా అవగాహన ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేదా డౌట్లు ఉన్నవాళ్ళు మీకు ఉన్నటువంటి సందేహాలని ఆయన చెప్పేటువంటి సమాధానాలతో నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన నేను మీకు ముందుకు తీసుకొచ్చాను. నమస్కారం సార్. నమస్తే అండి. సో రామేశ్వర రెడ్డి గారు, యాక్చువల్లీ సో ఫస్ట్ మన ఇట్స్ టైమ్ టు ఫైల్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో 2025, 2026కి సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని బేసిక్ థింగ్స్ని అయితే తెలుసుకున్నాం. బట్ కాకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా వర్డ్స్ ఉంటాయి, అర్థం కాని వర్డ్స్, అర్థం కానటువంటి వర్డ్స్ ఉంటాయి. ఎస్ఎస్సి అని, అసెస్మెంట్స్ అని. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు అసలు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏ పర్టికులర్ ఇండివిజువల్ సాలరీడ్ ఎంప్లాయిడ్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్డ్ ఇన్కమ్ గెయినింగ్ పర్సన్స్ ఉంటారు. కాబట్టి సో ఫస్ట్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో మేజర్గా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? ఒకటి మేజర్గా అంటే అండి, ఇప్పుడు ఇన్కమ్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్న ఇన్కమ్ని ట్యాక్స్ ఎంత వస్తుంది ట్యాక్స్ పే చేయడం. సో పే చేయడం వల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా ఎటువంటి నోటీసులు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీ అండ్ దీని గురించి చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ విషయం మనకు సంబంధం లేదులే అనుకునే వాళ్ళు ఉంటారు, ఈవెన్ దో దే ఆర్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్. సో అటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఫర్ ఆల్ అని మీరు ఎలా చెప్తారు? సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఫర్ ఆల్ అని చెప్పడానికైతే లేదండి. ఖచ్చితంగా సంవత్సరం ఆదాయంలో 4 లక్షలకు మించి, అంటే ఈ ఫైనాన్షియల్ 25-26 మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీ అండి. అదేంటండి, నిర్మలా సీతారామన్ గారేమో 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ చెప్పారు, మీరేమో 4 లక్షలు అంటున్నారు అని ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు సార్. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో 4 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. ఓకే, ట్యాక్స్ పేమెంట్ అక్కర్లేదు. సో 12 lakhs వరకు ట్యాక్స్ పేమెంట్ లేదు. కానీ మన ఎంత ఆదాయం ఉంది, ఇన్కమ్ ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం అనేది కంపల్సరీ. సార్ చాలామందికి అసలు ఈ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో కొంతమంది అసలు అవసరం ఏంటి అనుకుంటారు. అండ్ కంటిన్యూస్గా స్టెబిలిటీగా మనం మెయింటైన్ చేస్తే ట్యాక్స్ ఫైలింగ్ అనేది మనకి ఫ్యూచర్లో వచ్చే లాభం ఏంటి? ఇది లాభంతో సంబంధం లేదు. ఫస్ట్ బెనిఫిట్, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో బెనిఫిట్ కాదు ఇక్కడ, ఇట్స్ ఏ లీగల్ ఆబ్లిగేషన్. సో మన ఒక బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి. సో ఈ చట్టాన్ని మనం పాటించడం అన్నది ఒక బాధ్యత. సో మన ఆదాయం మనకున్న ఆదాయాలు అన్నీ గవర్నమెంట్కి తెలియపరిచి వాటి మీద ట్యాక్స్ కట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం అన్నది మన బాధ్యత ఖచ్చితంగా. అయితే ఇది ప్రైమరీ అండి, మనకు బాధ్యతగా మనం సబ్మిట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల వచ్చే అడిషనల్ బెనిఫిట్స్, ఇది వీటి కోసం నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని నేను చెప్పాను. ఓకే, సో మనం ఫస్ట్ ఇది లీగల్ అబ్లిగేషన్. సో ఇలా ఫైల్ చేయడం వల్ల, అంటే ఒక క్రమశిక్షణగా ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల వచ్చే అడిషనల్గా బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ. సో మనం సంపాదించినంత ఇన్కమ్ వైట్ ఇన్కమ్ అవుతుంది, అంటే మనకంటూ ఒక ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ లోన్స్కి వెళ్ళాలి, లేదా ఏదైనా హౌసింగ్ లోన్కి వెళ్ళాలి, లేదా వెహికల్ లోన్కి వెళ్ళాలి, చిన్న క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా సరే కంపల్సరీగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వండి అని అడుగుతారు. అవి ఎందుకు అడుగుతారు అంటే, వీళ్ళకు ఈ పర్టికులర్ వ్యక్తికి ఎంత ఇన్కమ్ ఉంది అన్నది అక్కడ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఈ ఫినాన్షియల్ వర్డింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఇందులో. సో ఎస్ఎస్సి అనేవి ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ మనం అసలు ఈ ఎస్ఎస్సి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాక్ట్లీ అండి, ఎవరిని అంటారు? సో అసెస్సి అన్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఎవరైతే డీల్ చేస్తారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదా తో పాటు ట్యాక్స్ పేమెంట్ చేసేవాళ్ళు, లేదా ఎక్సెస్ ఒకేసారి ఎప్పుడు ఏ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు కానీ ట్యాక్స్ పేమెంట్ ఉంది, కట్ అయిపోయింది, అది రిఫండ్ చేసుకోవాలి, లేదా ఏదైనా నోటీస్ రావచ్చు,
సో ఇలాంటి పర్టికులర్ సందర్భాల్లో మనం అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఉండే రిలేషన్ ఆ ఉన్న వ్యక్తిని అసెసీ అంటారు. అలా కాదు సార్, ఇంకా చాలా సింపుల్గా చెప్పండి అంటే మనం ఇందాక అనుకున్నట్టు స్కూల్లో ఒక అతన్ని స్టూడెంట్ అంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళను పేషెంట్ అంటారు. అలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనల్ని అసెసీ అని పిలుస్తుంది. ఓకే, అయితే మనం ఈ ఫినాన్షియల్ ఇయర్ అని ఒక వర్డ్ వింటూ ఉంటాం అండ్ అసెస్మెంట్ ఇయర్ అని ఒకటి వింటూ ఉంటాం. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి, లేదా రెండు ఒకటేనా? లేదండి, రెండు వేరు. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 1 ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ వరకు ఉన్న ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాతనే కదా మనకి ఎంత ఇన్కమ్ ఉన్నది అనేది తెలుస్తుంది. సో ఆ నెక్స్ట్ ఇయర్లోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025-26 అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 సంబంధించిన ఇన్కమ్ అంతా మనం 26-27లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో 26-27ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, సో 26-27 అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని. అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఫైనాన్షియల్ ఇయర్ అన్న వర్డ్ కాదండి, ప్రీవియస్ ఇయర్ అన్న వర్డ్ ఉంది. సో ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ట్యాక్స్ పీరియడ్ అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏదైతే కరెంట్ ఇయర్ 2026-27లో ఉన్నామో ఇది నెక్స్ట్ మనం 27-28లో 27-28లో మనం క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం. అప్పుడు ఇంకా అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ ట్యాక్స్ పీరియడ్. సార్ ఇది ప్యూర్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న. యాక్చువల్లీ అంటే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం కాబట్టి బీయింగ్ ఎ జర్నలిస్ట్, మొన్న ఒక రైతుకి ఒక వెజిటేబుల్ సెల్లర్కి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, ఇంత ట్యాక్స్ మీరు కట్టాలి అని. త్రూ అవుట్ అతను ట్రాన్సాక్షన్ లిమిట్స్ దాటిపోయినాయి అని. సో ఇంత దగ్గర కొన్ని ల్యాక్స్ వరకు ఆయన ట్రాన్సాక్షన్ చేశాడని చెప్పి అతనికి ఒక నోటీస్ వచ్చింది. సో ఇన్ని లక్షలు మీరు ట్యాక్స్ కట్టాలి అని. వన్ థింగ్. అండ్ ఎడిషన్ టు దాట్, నాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, నేను అగ్రికల్చరే చేస్తున్న దాంట్లో. అంటే యాక్చువల్గా అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మనం ట్యాక్స్ కట్టవసరం లేదు అని చెప్తున్నాం కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. దట్ నాకు ఒక 100 acres ల్యాండ్ ఉండి నేను అక్కడ అగ్రికల్చర్ చేస్తూ దాని నుంచి ఇన్కమ్ సంపాదిస్తున్నప్పుడు దాన్ని ఆ 100 acresకి సంబంధించిన ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అయినప్పటికీ కూడా నేను అగ్రికల్చర్ ఇన్కమ్ కింద చూపించుకుని ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా? మంచి ప్రశ్న అండి. సో ఫస్ట్ నోటీస్ వస్తే భయపడక్కర్లేదండి. సో నోటీస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది అంటే మనం ఏదో తప్పు చేశామని అసలు ఇన్కమ్ ట్యాక్సే ఫీల్ అవ్వట్లేదు. రైతు ఆవేదన అయితే అంతా ఇంత కాదు అసలు యాక్చువల్లీ. సో అతనే కాదు, ఇంకా చాలామందికి ఈ కైండ్ ఆఫ్ ఫోన్పేస్ యూపీఐ పేమెంట్స్ వచ్చేసిన తర్వాత చాలామందికి ఈ కైండ్ ఆఫ్ నోటీసెస్ వస్తున్నాయి. సో అది చూసి భయపడిపోతున్నారు చాలామంది. అందుకని సో నోటీస్ ఏ సందర్భాల్లో వస్తుంది మేజర్గా మనం మాట్లాడుకుంటే, సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది అంటే ఆ పర్టికులర్ అసెసీ, సో మనకు అసెసీ క్లారిటీ వచ్చింది కాబట్టి నేను అసెసీ అంటాను. సో ఆ పర్టికులర్ అసెసీ తప్పు చేశాడని ఇన్కమ్ ట్యాక్సే ఫీల్ అవ్వట్లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్కి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా ఒక క్లారిఫికేషన్ కావాలి, లేదా ఒక డాక్యుమెంట్ కావాలి. సో ఎలాంటి సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సో రియల్ ఎస్టేట్ కంపెనీలో మనం ఓ ప్లాటో పర్చేజ్ చేసాం. సో యాక్చువల్గా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద ఒక ఆడిట్ నడుస్తుంది అన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అన్ని ట్రాన్సాక్షన్స్ జెన్యూనా కాదా అని అనుకున్న సందర్భంలో కూడా నోటీస్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఆ నోటీస్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా ఆ ఇన్కమ్ ట్యాక్స్ అడిగిన ఇన్ఫర్మేషన్ని మనం సబ్మిట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు రైతు విషయంలో, సో ఆ అకౌంట్లో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి, ఇతను నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ డౌట్ వచ్చినప్పుడు నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా నాకు అగ్రికల్చర్ చేస్తున్నాను, నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఇది నాకు ట్యాక్స్ కట్టక్కర్లేదు కాబట్టి నేను సబ్మిట్ చేయట్లేదు అని చెప్పేసి రిప్లై ఇస్తే సరిపోతుంది. అయితే ఈ డ్యూ డేట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అసలు డ్యూ డేట్స్ అంటే ఏంటి? సో డ్యూ డేట్ అంటే అండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు శాలరీ ఇన్కమ్ ప్లస్ అదర్ ఇన్కమ్ అంటే బిజినెస్ లేకుండా ఉంటే జూలై 31 అండి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి మనకి డ్యూ డేట్. ఓకే. సో జూలై 31, బిజినెస్ ఉంటే ఆగస్ట్ 31, లేదు నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లైబుల్ అన్నప్పుడు అది సెప్టెంబర్ 30 ఆడిట్కి, అక్టోబర్ 31 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి లాస్ట్ డేట్ అండి. ఓకే.
ఈ ఒరిజినల్ రిటర్న్ అలాగే బిలేటెడ్ రిటర్న్ అనే ఇంకొకటి కూడా ఉంది, అది రివైజ్డ్ రిటర్న్. ఎగ్జాక్ట్లీ. సో ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి అండ్ ఈ రిటర్న్స్ ఏంటి? మనం అనుకున్నట్టు ITR 1 to 7 అనుకున్నాం కదా, అవును. మనం ఐటీఆర్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేస్తాం. సో ఇన్ టైం అంటే మనకు అనుకున్నట్టుగా జూలై 31 కావచ్చు, ఆగస్ట్ 31 కావచ్చు, మన డ్యూ డేట్ లోపు మనకి ఏది అప్లికబుల్ ఆ డ్యూ డేట్ లోపు మనం ఫైల్ చేస్తే దాన్ని ఒరిజినల్ రిటర్న్ అంటారండి. లేదు నేను ఆ టైంలోపు చేయలేకపోయాను, మళ్ళీ ఈ డిసెంబర్ 31 వరకు మనకు టైం ఉంటుంది. సో అప్పటి వరకు రిటర్న్ ఫైల్ చేసుకుంటే దాన్ని లేట్గా ఫైల్ చేశాం కాబట్టి బిలేటెడ్ రిటర్న్ అంటారు. ఓకే, బిలేటెడ్ రిటర్న్. అలా కాదండి, నేను ఒరిజినల్గా రిటర్న్ ఫైల్ చేసేసాను కానీ రివైజ్ చేయాలి, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అంటే నేను ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ చేశాను, సో నేను డబుల్ ఇన్కమ్ యాడ్ చేశాను, లేదా నేను ఇన్కమ్ మిస్ అయ్యాను, సో నేను కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. సో అలాంటి సందర్భంలో రివైజింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది, కానీ రివైజ్ రిటర్న్ కూడా డిసెంబర్ 31 వరకు టైం ఉంటుంది. ఓకే సార్, ఇంకొక విషయం సార్, పర్టికులర్లీ అదే ఎస్ఎస్సికి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ లేదా శాలరీ ఇన్కమే అనుకుందాం ఎస్ఎస్సికి ఉన్నది. సో ఒకటే సింగిల్ ఇన్కమ్ ఉంది, బట్ కానీ ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ వల్ల కొంత లాభపడ్డాడు. సో దానిని ఎలా చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో, అండ్ ఒకవేళ అందులో ఏమన్నా అంటే అది చూపించకుండా ఉంటే వచ్చేటువంటి నష్టం ఏంటి? మనం అనుకున్నట్టుగా కంపల్సరీగా మనకు ఉన్న ఇన్కమ్ ప్రతి ఇన్కమ్ ట్రాన్స్పరెంట్గా చూపించాలండి. చూపించేసి సో మీరు అన్నట్టుగా వేరే శాలరీ ఇన్కమ్ అవ్వచ్చు, ఇంకో ఇన్కమ్తో పాటు క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. సో అప్పుడు ఏంటి, మనం ఫస్ట్ టైం పర్చేజ్ చేసి ఉంటాం ఆ ప్రాపర్టీని, లేదా పెద్దల నుంచి ఇన్హెరెంట్గా వారసత్వంగా వచ్చి ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే మనం కొన్నప్పుడు వాల్యూ, ఇప్పుడు మనం అమ్మినప్పుడు వాల్యూ, సో ఈ రెండింటి మధ్య ఉన్న ఏమంటారు గెయిన్, దాని మీద మనం ట్యాక్స్ పే చేయాలండి, అది చూపించేసి. ఓకే, ఈ అమౌంట్ ఏదైతే ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఉందో దానికి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడో తాత ముత్తాతలు కొన్నప్పుడు రూపాయల్లో ఉంటుంది, ఇప్పుడు అది లక్షలు కోట్లు అవుతుంది సార్, మరి దాన్ని ఎలా చూస్తాం? సో ఒరిజినల్ వాల్యూకి మనం గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికే మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా? ఇప్పుడు 1/4/2021 రోజు దాని వాల్యూ ఎంత, మనం అమ్మిన రోజుకి ఎంత అమ్మాము, సో ఈ డిఫరెన్స్ మీద మనం క్యాపిటల్ గెయిన్ అంటారు, ఆ క్యాపిటల్ గెయిన్ మీద మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సెక్షన్ 54 కావచ్చు, 54B కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయండి. మేజర్గా 54 అనుకుంటే, అందులో గవర్నమెంట్ ఏం చేసింది, నేను ఎప్పుడో ఒక ఇల్లు కొన్నాను, ఇప్పుడు నేను షిఫ్ట్ అయిపోతున్నాను వేరే సిటీకి కావచ్చు, వేరే ప్రాంతానికి కావచ్చు, సో నేను మారుతున్నప్పుడు నేను ఇక్కడ అమ్మేసి నేను అక్కడ కొంటున్నాను అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కట్టక్కర్లేదండి. సో సెక్షన్ 54లో మినహాయింపు వస్తుంది. ఓకే, ఎస్ఎఫ్టీ అనేది ఒకటి ఉంటుంది, సో అది గవర్నమెంట్ మన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసేటువంటి అవకాశం ఉంటుందా అంటే నేనైతే ఖచ్చితంగా ఉంటుందనే భావిస్తున్నాను. బట్ కానీ కొంత ప్రైవసీ పాలసీస్ ఏమన్నా అడ్డంకుగా ఉంటాయా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అటువంటి అడ్డంకులు ఏమి ఉండవా? లేదండి, ఖచ్చితంగా ఎస్ఎఫ్టీ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటారు. సో ఒక స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ని కంపల్సరీగా గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ మానిటర్ చేస్తూ ఏదైనా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు కంపల్సరీగా డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తుంది. సో అసలు ఏంటి అది ఎస్ఎఫ్టీ అని మనం మాట్లాడుకుంటే, బ్యాంక్ అకౌంట్లో ఒక సేవింగ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్స్, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో సింగిల్ డిపాజిట్ కాదండి, అగ్రిగేట్గా త్రూఅవుట్ ద ఇయర్ అప్పుడు ఒక 50,000, 1 lakh అట్లా అగ్రిగేట్గా టోటల్గా ఒక 1 yearలో 10 lakhs అండ్ అబోవ్ ఈయన క్యాష్ డిపాజిట్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అలానే కరెంట్ అకౌంట్ అయితే 50 lakhs అండి లిమిట్. అలా కాదు, ఏదైనా ఒక క్యాపిటల్ అసెట్ లైక్ ఒక ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా ఒక 30 lakhs అండ్ అబోవ్ వాల్యూని సబ్ రిజిస్టర్ దగ్గర మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా, సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ 30 lakhs అండ్ అబోవ్, సో ఇవి ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిపోతాయి. సో అలా కాదు, ఒక 1 lakh అండ్ అబోవ్ క్యాష్లో పే చేసిన, ఏది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి 2 lakhs అండ్ అబోవ్ క్రెడిట్ కార్డ్ వాడినా కంపల్సరీగా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఇలాగే షేర్స్, ఒక కంపెనీలో షేర్స్ కొన్నప్పుడు, సో ఇవన్నీ గవర్నమెంట్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మన ఇన్కమ్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా అన్నది ఇప్పుడు ఇది అంతా డిజిటల్ ఇండియా కాబట్టి, సో మాన్యువల్ అనే ప్రసక్తి లేదు కాబట్టి మనం చేసే ప్రతిదీ ప్యాన్కు లింక్ అయి ఉంది. సో నేను ప్రతి చోట నేను ప్యాన్ ఇవ్వట్లేదు అనుకుంటే
పాన్కి ఆధార్కి లింక్ అయిపోయింది. ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది. ప్రతిదీ ట్రాన్స్పరెంట్ అండి. రామేశ్వర్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఈ విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అని అంటూ ఉంటారు. అండ్ కానీ ఇప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు కొంతమంది మేము దొరకంలే, మేము తప్పించుకోగలము అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఆ రోజులు ఆ మాన్యువల్గా ఉన్నప్పుడు ఉండిందో నాకైతే తెలియదు. సో నేను చూస్తున్న ఈ 14 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో మోస్ట్లీ డిజిటల్ అవుతూ వచ్చిందండి. సో ఎవ్రీథింగ్ మీకున్న ఇన్కమ్ని, సో నేను అడ్వైస్ చేయండి అంటే నిజాయితీగా సంపాదించండి అండ్ ఆనెస్ట్లీ. సో మీకు వచ్చిన ప్రతి ఇన్కమ్ని కరెక్ట్గా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయండి. ఆ ట్యాక్స్ పేమెంట్ కూడా ఇన్ టైం పే చేయండి. ఓకే. అండ్ రిటర్న్ లేట్గా ఫైల్ చేస్తే లేట్ ఫీ అనేది ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఒరిజినల్ రిటర్న్ చేయలేకపోయాం. రివైజ్డ్ రిటర్న్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఒరిజినల్ రిటర్న్ ఇన్ టైం ఫైల్ చేసి ఉండాలి. ఓకే. రిటర్న్ ఒరిజినల్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తేనే మనకు రివైజ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో బిలేటెడ్ రిటర్న్, సరే నేను ఇన్ టైం ఫైల్ చేయలేకపోయాను, సే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎగ్జామ్ ఫీజు ఉందండి ఒక స్టూడెంట్కి, ఇన్ టైం చెప్పిన డేట్లో కట్టకపోతే లేట్ ఫీతో కట్టవచ్చు. లైక్ వైజ్ బిలేటెడ్ రిటర్న్ మనం ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. సో డ్యూ డేట్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ 31 వరకు. సో లేట్ ఫీ ఎలా ఉంటుంది అంటే టోటల్ ఇన్కమ్ 5 lakhs లోపు అనుకోండి. టోటల్ ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే 1000 rupees ఉంటుంది. ఓకే. 5 lakhs అండ్ అబవ్ ఉంటే 5000 rupees ఉంటుంది లేట్ ఫీస్. ఓకే. అండ్ ఈ విషయంలో పర్టికులర్గా జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చేసేటువంటి కామన్ మిస్టేక్ అప్లై చేసేటప్పుడు? సో మిస్టేక్స్ అంటే ఫస్ట్గా రిపోర్ట్ చేయకపోవడం, ఇన్కమ్ కరెక్ట్గా రిపోర్ట్ చేయకపోవడం. ఓకే. రిపోర్ట్ చేసిన ఇన్కమ్లో ఇంకోటి, ఇది ఓల్డ్ స్కీమ్ రిజిబులో డిడక్షన్స్ లేకపోయినా, సే హౌసింగ్ లోన్ లేకపోయినా హౌసింగ్ లోన్ ఉంది, సో మేము ఇంట్రెస్ట్ ఇంత పే చేసాము అని చెప్పి తప్పుడు నివేదిక సబ్మిట్ చేసేవాళ్ళు. సో డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని అయితే ఉండదు కదండి. సో అందరికీ నోటీసులు ఇచ్చేసి చాలామందికి మొత్తం అలా తప్పుడు నివేదికలు సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ కలెక్ట్ చేపిస్తుంది, దాంతోపాటు పెనాల్టీ వేస్తుంది, ప్లస్ ఆ ట్యాక్సెస్ మీద ఇంట్రెస్ట్. ఓకే. సో అది సీజ్ అన్నది అటాచ్మెంట్కి ఎప్పుడు వెళ్తుంది అంటే మనం నోటీస్ వచ్చినప్పుడు రిప్లై ఇవ్వలేదు, ఇగ్నోర్ చేసాము, అలాంటి సందర్భంలో కంపల్సరీగా అటాచ్మెంట్కి వెళ్తుంది. అటాచ్మెంట్కి వెళ్ళినప్పుడు లేదు దానికి కరెక్ట్గా లేదు అంటే డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ క్రైమ్ అండి. ఓకే. సో ఇంప్రిజన్మెంట్ దాకా కూడా ఉంటుంది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరు కట్టాలి? మనం ఇందాక అనుకున్నట్టు ట్యాక్సెస్ ఇన్ టైంలో పే చేయాలి అని అనుకున్నాం కదా. సో ఇన్ టైంలో పే చేయాలి అనే వాటితో పాటు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ మొత్తం ఇన్కమ్ ఇయర్ అంతా అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇయర్లోకి వచ్చాక కూర్చొని టోటల్ ఇన్కమ్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని పే చేయడానికి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అనుకున్నాం. అలా కాకుండా గవర్నమెంట్ ఏం చేసింది, 10,000 అండ్ అబోవ్ ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయరే ఇన్స్టాల్మెంట్ వైజ్గా ట్యాక్స్ పేమెంట్ చేయమని చెప్తుంది. అయితే వీటికి సీనియర్ సిటిజన్కి బిజినెస్ ఇన్కమ్ లేదనుకోండి, బిజినెస్ ఇన్కమ్ లేదు, అలాంటి సందర్భంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ మిగతా అందరికీ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో చాలామంది ఎంప్లాయీస్కి టీడీఎస్ కట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్గా ట్యాక్స్ వెళ్ళిపోయినట్టు. అలా కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇయర్లోకి వచ్చాక మనం ఇన్కమ్ మీద ట్యాక్స్ లయబిలిటీ 10,000 అండ్ అబవ్ ఉన్న సందర్భంలో కంపల్సరీగా అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్ అప్లై అవుతుంది. అలా అవ్వనప్పుడు 234C కింద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు. ఓకే సార్, ఇన్ని సెక్షన్ల కింద చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. అయితే న్యూ రెజ్యూమ్కి ఓల్డ్ రెజ్యూమ్కి ఉన్న డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కాకపోతే ఏది మంచిదా అంటే అది కూడా మీరు చెప్పలేము అని అన్నారు. బట్ కాకపోతే నాకు డిఫరెన్సెస్ తెలుసుకోవాలన్నది. అంటే డిఫరెన్సెస్ ఎట్లా అంటే విచ్ వన్ ఈజ్ ద బెస్ట్, ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్? సూపర్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుంటే, ఒక ఇండివిజువల్ని తీసుకుంటే, ఆ ఇండివిజువల్కి హౌసింగ్ లోన్ ఉండొచ్చు. సో హౌసింగ్ లోన్ ఉంది అన్నప్పుడు తను పే చేసే ఇంట్రెస్ట్ 24B కింద ఇంట్రెస్ట్ డిడక్షన్ వస్తుంది. ప్రిన్సిపల్ 80C కింద రీపేమెంట్ వస్తుంది. లైక్ సేవింగ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, LICలో ఇన్సూరెన్స్లో కానీ ఇట్లా, లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ కానీ,
మనం ఇందాక అనుకున్నట్టు వెహికల్ ఏమంటారు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పుడు దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ కావచ్చు. ఓకే. అలా కాదు ఎన్పిఎస్ స్కీమ్ కింద, అలా కూడా కాదు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇందాక ఎడ్యుకేషన్ లోన్ తన హైయర్ స్టడీస్కి లేదా తన పిల్లల హైయర్ స్టడీస్కి తీసుకున్నప్పుడు పే చేసే ఇంట్రెస్ట్ ఏటీఈ కింద. సో ఇలా లిస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, డిడక్షన్స్ కావచ్చు ఉన్నప్పుడు సో టోటల్ ఇన్కంలో నుంచి ఈ డిడక్షన్స్ అన్నీ లెస్ అయిపోతే అప్పుడు స్లాబ్ రేట్స్ వేరుంటాయండి. ఓకే. సో ఇంకొక మాట, ఎవరైనా సరే అసెస్సి కంపల్సరీగా రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు న్యూ రెజ్యూమ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓల్డ్ రెజ్యూమ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏది బెనిఫిషియల్ ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే రిటర్న్ సబ్మిట్ చేయడం అనేది అడ్వైజబుల్. సార్ ఈ విషయం అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు. యాక్చువల్లీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు కొన్ని మీరు అన్నట్లుగా స్కీమ్స్ ఉన్నాయని, అండ్ అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా 18% GST అనేది కూడా తీసేసింది కేంద్రం. సో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా వాటిని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో, రిటర్న్స్ విషయంలో అనేది కూడా ఒక అంశం ఉంది. అది నిజమా, వాస్తవమా? అండ్ ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? అదండి చెప్పాను కదా, ఈటీడీ కింద అప్ టు 75,000 వరకు డిడక్షన్ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఓల్డ్ రెజ్యూమ్ న్యూ రెజ్యూమ్ గురించి ఇంకొంచెం త్వరగా మాట్లాడితే, ఓల్డ్ రెజ్యూమ్లో ట్యాక్స్ స్లాబ్ రేట్స్ చాలా లిబరల్గా ఉన్నాయండి, చాలా బెనిఫిషియల్గా ఉన్నాయి ఎస్ఎస్సికి. ఓకే. కానీ ఓల్డ్ రెజ్యూమ్లో అలాగనే ఉండిపోయాయి. ఓకే. ఓల్డ్ రెజ్యూమ్లో 0 to 3 lakhs 2.5-3 lakhs వరకు జీరో ట్యాక్స్, 3 to 5, 5 to 10 and above. అవునవును. జస్ట్ 0, 5%, 10% ఇట్లా. కానీ న్యూ రెజ్యూమ్లోకి వచ్చేవరకు 0 to 4 lakhs జీరో ట్యాక్స్ అండి, 4 to 8 lakhs, 8 to 12, 12 to 16. ఓకే, అలా ఉన్నాయి. అలా సో స్లాబ్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి, 0%, 5%, 10%, 15%. సో ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా. ఇంకొకటి రిబేట్ ఉందండి, మనకు టోటల్ ఇన్కమ్ ఓల్డ్ స్కీమ్లో ఈ డిడక్షన్స్ అన్నీ పోగా వచ్చిన టోటల్ ఇన్కమ్ 5 lakhs బిలో ఉంటే రిబేట్ నో ట్యాక్స్ అండి. ఓకే. కానీ న్యూ రెజ్యూమ్లో 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. ఓకే. అండ్ సో రెండిటికి కంపల్సరీగా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఓకే. అండ్ ఫైనల్గా ఇంకొకటి, ఫస్ట్ టైం ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ స్టెప్స్ ఏంటి సింపుల్గా? ప్రికాషనరీ స్టెప్స్ అంటే కంపల్సరీగా పాన్, ఆధార్ లింకప్ ఉండాలి. సో అది ఉందా లేదా చెక్ చేసుకోండి. డూప్లికేట్స్ పాన్ ఉండొద్దు కంపల్సరీగా మనం అనుకున్నది. సో తనకున్న ప్రతి బ్యాంక్ అకౌంట్స్లో వచ్చిన ఎస్బీ ఇంట్రెస్ట్, ఏదైనా ఎఫ్డీస్ ఉంటే ఎఫ్డీ ఇంట్రెస్ట్, సో ఇవన్నీ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి దాని మీద ట్యాక్స్ ఎంత ఉందో చూసుకొని, ఇంకోటి మనం ఇందాక అనుకున్నట్టు ఫేక్ డిడక్షన్స్ ఇలాంటివి క్లెయిమ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఫైనల్గా మీరు ప్రేక్షకులకు చివరిగా ఏం చెప్తారు ఈ ఫైలింగ్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి? మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్లో 26As ఒకటి, ASTAS అని ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి. 26Asలో ట్యాక్స్ క్రెడిట్ అన్నీ మనకు వచ్చిన ట్యాక్స్ క్రెడిట్స్ అన్నీ ఏమున్నాయి. సో మనం ఇందాక అనుకున్నట్టు టీడీఎస్ కట్ అయిన ప్రతి అది 26A స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం లేదు ఇంకొకటి ఏమనుకున్నాం, ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనకున్న ప్రతి ఇన్కమ్ లైక్ ఎఫ్డి మీద వచ్చిన ఇంట్రెస్ట్ కావచ్చు, ఎస్బీ మీద వచ్చిన అన్ని బ్యాంక్స్లో వచ్చిన ఎస్బీ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేదు షేర్స్ ట్రేడింగ్ చేసిన వచ్చేస్తుంది, ప్రాపర్టీస్ని ఏదైనా సేల్ చేసినా వచ్చేస్తుంది. సో మొత్తం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సో ఈ ప్రతిదీ మనం రికార్డ్ చేసేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మిస్ అవ్వకుండా రిటర్న్ ఫైల్ చేయాలండి. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిషన్ అన్నది ఇన్ టైం ఫైల్ చేయండి. అన్ని ఇన్కమ్స్ని కన్సిడర్ చేయండి, ఏది ఇగ్నోర్ చేయొద్దు. సో వచ్చిన ప్రతి ట్యాక్స్ మీద మనకు 26As ఏఐఎస్లో కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే రిటర్న్ సబ్మిట్ చేయండి. స్టిల్ నేను దీన్ని నాకు కొన్ని అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఒక మంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్నో చార్ట్ అకౌంటెంట్నో మీట్ అయ్యి మీ రిటర్న్ సబ్మిషన్ అన్నది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు అండ్ ప్రేక్షకులందరికీ కూడా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రామేశ్వర్ రెడ్డి గారు. సింగడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలియజేశాను రామేశ్వర్ రెడ్డి గారి ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.